వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. ఎన్ని ప్రభుత్వాలు మారినా అడవి బిడ్డల జీవితాల్లో మార్పు రావడం లేదు. అడవినే నమ్ముకుని బ్రతికే వీరికి కనీస మౌలిక సదుపాయాలు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. అత్యవసర పరిస్థితిలో ఆస్పత్రికి వెళ్లాలంటూ రహదారి ఉండదు. సమీపంలో వైద్య సదుపాయం ఉండదు. ఆస్పత్రికి వెళ్లాలంటే వాగులు, వంకలు దాటాలి లేదా డోలీ కట్టుకుని వెళ్లాలి. ఈ సందర్భంలో ఒక్కోసారి ఎందరో గర్భిణులు అడవిలోనే ప్రసవించిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అల్లూరి జిల్లాలోని గిరిజనులు వినూత్న నిరసనకు దిగారు. అనంతగిరి మండలం మద్రేవు గ్రామం గిరిజనులు అడవుల గుండా గుర్రాలపై ప్రయాణిస్తూ తమ నిరసనను తెలిపారు. ఆదివాసీల కోసం కోట్ల నిధులు ఖర్చు చేశామని లెక్కలు చూపిస్తున్నారు, కానీ అభివృద్ధి పనులు మాత్రం వాస్తవంలో కనిపించడం లేదని ఆరోపించారు. రోడ్డు సౌకర్యం లేక తాము ఎన్నో అవస్థలు పడుతున్నామని, ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ రాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతంలో ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఆయా పార్టీలు, నేతలు సన్నద్ధమవుతున్నారు. మారుమూల గ్రామాలకు సైతం వెళ్లి ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో అల్లూరి జిల్లా గిరిజనులు నిరసనకు దిగారు. తాము ఓటు వేయాలంటే రోడ్లు వేయాలని డిమాండ్ చేశారు. ఓటు వేసేందుకు వెళ్లాలంటే 30 కిలోమీటర్లు గుర్రాలపై వెళ్లాల్సి వస్తోందని, ఒక్కొక్కరికి 500 రూపాయలు ఖర్చవుతోందని, ఏ ప్రభుత్వాలు తమను పట్టించుకోవడం లేదని నిరసనకు దిగారు. నెత్తిమీద అడ్డాకులు పెట్టుకుని గుర్రాలపై ప్రయాణిస్తూ నిరసన తెలిపారు. రోడ్లు వేస్తేనే ఓటు వేస్తామని డిమాండ్ చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీజీఎన్ తెలుగు.